గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. మన లైఫ్లో మనకు తెలియకుండా మనలో కూడా ఒక ఈగోయిస్ట్ ఉంటాడు. చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళలో కూడా మనం ఈగో చూస్తూ ఉంటాం. ఎవరైనా సరే కొంతమంది ఈగో మంచిదా చెడ్డదా అని అంటే డిపెండ్స్ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఈగోనే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయి సాడిజం చూపిస్తూ ఉంటారు. సో అది ఎక్స్ట్రీమ్ లెవెల్, అది తర్వాత మాట్లాడుకుందాం. మనం ఒక మనిషికి ఈగో అనేది ఏ లెవెల్లో ఉండాలి అండ్ దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా? ఇది చాలా సున్నితమైన ప్రశ్న నాగరాజు. ఎందుకంటే ఈ ఈగో పదాన్ని సైకాలజీలో వాడతారు, న్యూరో సైన్స్లో వాడతారు, సోషియాలజీలో వాడతారు, స్పిరిచువాలిటీలో కూడా వాడతారు. ఈగో చాలా ప్రధానమైంది మనిషి జీవితంలో. అసలు ఈగో అంటే ఏంటి? మనము చిన్నపిల్లలను చూసుంటాం. చాలామంది పిల్లలు ఎప్పుడు ఆడుకున్నా సరే తమను తాము మర్చిపోతారు. తమ ఏం అనుకున్నారో అది ఫీల్ అవుతూ ఉంటారు. ఆ క్షణాల్లో జీవిస్తుంటారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. కింద పడతారు, కింద పడి మళ్ళీ లేచి నవ్వుతారు, ఎవరితో కొట్లాడతారు, మళ్ళీ వాళ్ళతోనే ఆడుకుంటారు. ఇవన్నీ అది అద్భుతమైన క్షణాలు అనుభవిస్తారు. వాళ్ళు ఎందుకు అంత అద్భుతంగా జీవితాన్ని ఆస్వాదిస్తారంటే ఒక్కటి ఇంకా వాళ్ళ జీవితంలో ప్రవేశపెట్టబడలేదు, దట్ ఈజ్ ఈగో. ఎప్పుడైతే అడల్ట్హుడ్ అంటే పెద్ద అవుతూ వచ్చామో మనం కింద పడి అందరూ నవ్వుతారేమో అని ఆలోచిస్తాం. ఫెయిల్ అవ్వాలంటే ఫెయిల్ అవ్వకూడదు మనం అని ఆలోచిస్తాం. మన గుర్తింపు ఏదైతే మనం అనుకున్నామో ఆ గుర్తింపుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం. సో మనిషి ఎదిగే కొద్దీ నవ్వడం కూడా తగ్గుతుంది, చూసారు కదా? అవును. చిన్నపిల్లలంట దాదాపు రోజుకు 2 నుంచి 300 సార్లు నవ్వుతారు. ఒక అడల్ట్ 20 years దాటిన తర్వాత ఒక అడల్ట్ నవ్వే ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ యాన్ యావరేజ్ 4 to 5 times నవ్వుతాడు. అది కూడా ఎవరైనా జోక్ వేస్తే. అవును, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటేనే. ఇంకా మీకు పొజిషన్ పెరిగే కొద్దీ, బాగా ఎత్తుకు ఎదిగే కొద్దీ నవ్వటం చాలా కష్టం, నవ్వటం చాలా కాస్ట్లీ వాళ్ళకి. సో మనిషి ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడు పెద్ద అయిన తర్వాత ఫెయిల్యూర్ని ఒప్పుకోడు, తను ఫెయిల్ కాకూడదు అనుకుంటాడు. ఈగోకి 2 డ్రైవ్స్ ఉంటాయి. మనిషికి ఈగో ఉంటే 2 డ్రైవ్స్ అంటే 2 రకాలైన మోటివేషన్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే నేను బాగా కనిపించాలి. అంటే బాగా కనిపించాలంటే ఉద్దేశంతో డ్రెస్సింగ్ అనే కాదు, ఫిజికల్ కాదు, బాగా ధనవంతుడిగా కనిపించాలి, డబ్బున్నోడిగా కనిపించాలి, నాకు ఈ పొసెషన్ ఇది ఉండాలి, ఇది నాకు ఉందని తెలియాలి, నేను ఈ కారుతో కనిపించాలి, నేను ఫోటో సోషల్ మీడియాలో పెడితే నేను ఫలానా వాళ్ళతో ఉన్నాను, ఇక్కడున్నాను అని కనిపించాలి. ఇవన్నీ నేను బాగా కనిపించాలి. 2వ డ్రైవ్ నేనేం చెప్పినా కరెక్ట్ అవ్వాలి, నేను చెప్పిందే కరెక్ట్ అవ్వాలి, నేను అనుకున్నదే నువ్వు కరెక్ట్ అని కరెక్ట్ చేసుకోవాలి. సో ఐ షుడ్ లుక్ గుడ్, ఐ షుడ్ సే ఇట్ రైట్. డామినేటింగ్. ఈ 2 డామినేటింగ్ డ్రైవర్స్ మనిషిని ఈగో క్యారీ చేసేలా చేస్తాయి. ఇప్పుడు ఈ 2 డ్రైవ్స్ ఉన్నాక ప్రతి క్షణం జీవితంలో ఈ రెండింటిని కాపాడుకోవడానికి బిజీగా ఉంటారు. నేను రైట్గా ఉండాలి, బాగుండాలి. అవును. బాగలేకుంటే నేను చెప్పాను చిన్నప్పుడు పిల్లలకి దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనకు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంది. ఫెయిల్ అయితే అవమానం, మనం ఫెయిల్ అవ్వకూడదు. మనం ఏదైనా పాఠం నేర్చుకోవాలంటే అవమానం, ఒకరి దగ్గర నుంచి పాఠం నేర్చుకోకూడదు. మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఫెంటాస్టిక్గా ఉండాలి. బికాస్ ఐ లుక్ గుడ్, ఐ డూ ఇట్ రైట్. ఈ 2 డ్రైవర్స్. అయితే ఈ 2 డ్రైవ్స్ కూడా కాపాడుకోవడానికి కారణం ఒక ఫియర్ ఉంది. ఆ ఫియర్ని ఏమంటారంటే ఫియర్ ఆఫ్ యావరేజ్. నేను ఎక్కడ మామూలు మనిషిగా కనిపిస్తానో అన్న భయం. నేను మామూలు వ్యక్తిని కాదు, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నాకు చాలా సంపద ఉంది, నాకు చాలా డబ్బు ఉంది, నేను ఎవరితో తిరుగుతానంటే నా తాతల నాటి ఆస్తులు, నేను సంపాదించిన వస్తువులు, నేనున్న ఏరియా, అది కూడా ఈగో కారణం, అది కూడా గుర్తింపే. సో వీటిని కాపాడుకునే స్ట్రగుల్లో చాలాసార్లు జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోయిన వాళ్ళు ఈ ఈగోకు బలి అవుతూ ఉంటారు. నిజానికి ఈగో చెడ్డది కాదు. ఈగో అంటే గుర్తింపు. ఈగో ఈజ్ ఐడెంటిటీ. ప్రతి మనిషికి వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి. ఈగో ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ. ప్రతి వ్యక్తికి ఐడెంటిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దేశం, నాకు ఐ హ్యావ్ ఈగో అబౌట్ మై కంట్రీ. అలాంటి పెద్ద విషయాల్లో దేశభక్తిలో నాకు ఈగో ఉండాలి. ఈగో హ్యాస్ టు బి ఆల్వేస్ ఇన్ అ బ్యాక్ పాకెట్ పర్స్.
మీరు ప్రతిదానికి ప్రతి ఇంటరాక్షన్లోనూ ఎవరితో మాట్లాడినా సరే మీ ఈగోను ముందు పెట్టుకుని మీరు మాట్లాడుతుంటే ఈ ఈగో ఉన్న వ్యక్తులు ఫస్ట్ వినరు. ఎందుకు వినరంటే మీరు చెప్పింది వింటే మీరు రైట్ అని నాకు అనిపిస్తే పెద్ద అవమానం. అవును, నేను రైట్ అనిపించాలంటే నేను మాట్లాడాలి. అరగెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు గట్టిగా నమ్మేది ఏంటంటే మనం ఇట్లా అరగెన్స్తో మాట్లాడితేనే అవతల వాళ్ళు వింటారు. లేకపోతే మనం అరగెన్స్ తగ్గిస్తే అవతల వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే ఫియర్ ఆఫ్ యావరేజ్. సో దే విల్ బి వెరీ అరోగెంట్. సో ఈగో ద బిగ్గెస్ట్ బర్డన్ ఫర్ పీపుల్ ఈజ్ దట్ ఎవ్రీ డే దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. ప్రతి ఇంటరాక్షన్లోనూ ప్రతి ఒక్కరిని కలిసినా సరే, ఏ వేదిక మీద ఉన్నా సరే వాళ్ళు తమ ఈగోను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అందుకనే వాళ్ళకు ఒక మాస్క్తో జీవిస్తూ ఉంటారు. ఒరిజినల్గా ఒక జోక్కు నవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు నవ్వితే మనకు లాభమా నష్టమా? కరెక్ట్గా నవ్వుతున్నావా? తర్వాత నవ్వితే బాగుంటుందా? సో ఇవన్నీ క్యాల్కులేషన్ ద్వారా జీవించడం మర్చిపోతారు. అవును, ఈగో ఉన్న వాళ్ళకి, ఈగోని ఎక్కువగా బరువుగా మోస్తున్న వాళ్ళకి, ఇఫ్ యూ లూజ్ ఈగో యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. ఇఫ్ యూ క్యారీ ఈగో దట్స్ అ లైఫ్ టైం బర్డన్. లైఫ్ టైం బర్డన్. అయితే ఈ ఈగో ఉన్నవాళ్ళు, అతి ఎక్కువ ఈగో క్యారీ చేసేవాళ్ళు చచ్చినా సరే జీవితంలో దేనికి తృప్తి పడరు. వాళ్ళకి తృప్తి అనేది జీవితంలో ఉండనే ఉండదు. దీనికంటే పైన ఇంకా 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 అని అంటూనే ఉంటారు. ఎందుకంటే ఈ ఈగో ఎవరిని తృప్తి పడనివ్వదు. ఎందుకంటే ఏదైనా ఒకటి సాధించిన తర్వాత మళ్ళీ సాధించిన వాళ్ళు కనపడతారు. వాళ్ళు అదే సాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు కనపడతారు. వాళ్ళ ముందు వీళ్ళకు ఫియర్ ఆఫ్ యావరేజ్. ఈ యావరేజ్ కంటే నేను ఎప్పుడు పైన ఉండాలి. అవును, అందుకని ఆ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఒక పెద్ద స్ట్రగుల్. అందుకే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు, స్పిరిచువాలిటీ ఎవరైనా మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే ఈగో అనే ఒక కుబుసాన్ని వదిలేసినప్పుడు మనిషికి ఏ గుర్తింపు నేను ఆపాదించుకోనప్పుడు స్వేచ్ఛగా అన్ని మనోభావాలని నేను ఆస్వాదిస్తాను. జీవితం ఏంటో ప్రతి అనుభవం నుంచి నేను ఏదైనా పాఠం నేర్చుకుంటాను. నా అనుభవం నుంచి నా జీవితం యొక్క పరిధిని పెంచుకుంటాను. ఈగో వాళ్ళ పరిధి చాలా చిన్నదండి. వాళ్ళ ప్రపంచం చాలా చిన్న. అవునవును. సో ఆ ప్రపంచంలో జీవిస్తుంటారు. బయటికి దాటి అడుగు పెట్టాలంటే వాళ్ళకి భయం. సో అందుకనే ఆ ఈగో ఉన్నవాళ్ళు కానీ మనం దీని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ గుర్తింపుని వాళ్ళకున్న వస్తువులతో పోల్చుకుంటారు. అదే తమ గుర్తింపుగా చూసుకుంటారు. నేను అది కాదు, నేను డిఫరెంట్ అని అనలేరు. అంటే సమాజంలో ఇన్నాళ్ళు ఉన్న గుర్తింపు పోగొట్టుకుంటానేమన్న భయం. సో ఇలా ఈగో సమస్యగా మారేది ఈ కారణాలతో మారుతుంది. ఆ సోషల్ మైండ్ ఎక్కడో తెలియకుండా డామినేట్ చేస్తూ ఉంటుంది కదా సార్. ఎప్పుడు డామినేట్ చేస్తుంది. సూసైడ్ చేసుకునేవాడికి ఈగో ఉందనుకోండి, నేనెందుకు చచ్చిపోతా, సాధిస్తా, అలాంటి ఈగో ఉండాలి. అప్పుడు ఈగో ఉండాలి. అంతే తప్ప మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్లకుండా అక్కడే ఆపేసి మీకున్న సంపదను చూసుకుంటూ మీరు తృప్తిపడుకుంటూ దాన్ని ఆ ఈగోతో జీవించడం ఉందే దుర్భరమైన జీవితం అది. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రాజేష్.